వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, బ్రెయిన్ లో సిస్ట్ అంటూ ఉంటారు కదా, ఏంటి సార్ ఈ బ్రెయిన్ లో సిస్ట్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అంటారు? సిస్ట్ అంటే బ్రెయిన్ లో ఒక రకమైన ఒక తిత్తి, దాని తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేసుకుంటే ఒక పరాన్నజీవి పారాసైట్ తాలూకా మెదడు లోపలికి ప్రవేశించి దానిలో ఈ ఇబ్బంది వస్తుంది. అందులో ఒక 4-5 రకాలు ఉన్నాయి. మామూలుగా కామన్గా భారతదేశంలో చూసేది సిస్టిసర్కోసిస్ అని అంటాం. కొంతమందికి ఇంకా సిస్టోసోమియాసిస్ అని, అలాగే హుక్ వర్మ్ అని, పిన్ వర్మ్ అని, టేప్ వర్మ్ అని, ఇదే నేను చెప్పింది టేప్ వర్మ్, రింగ్ వర్మ్ అని, ఇలా ఉన్నాయి చాలా. మనం ముఖ్యంగా మాట్లాడుకున్నది ఎక్కువ ఏంటంటే, ఎక్కువ మనం చూసేది ఈ సిస్టిసర్కోసిస్. సిస్టిసర్కోసిస్ అన్నది టీనియా సోలియం అనే ఒక దీని ద్వారా పరాణజీవి వల్ల వస్తుంది. ఆ పరాణజీవి తాలూకా సంబంధించిన గుడ్లు కానీ కలుషితమైనటువంటి, ముఖ్యంగా పంది మాంసం ఎవరైతే తీసుకుంటారో సరిగ్గా ఉడకకుండా తీసుకొని ఉండేటట్టయితే అది వాళ్ళ శరీరంలో తీసుకున్న వారి శరీరంలో ప్రవేశించి కొన్నాళ్ళు దీంట్లో ప్రేగుల్లో తిష్టవేసి అక్కడ నుంచి ఇంకా పెరిగి దినదిన ప్రవర్ధమానమై అక్కడ నుంచి మెదడు లోపలికి రక్తం ద్వారా ప్రవేశిస్తుంది. ఇది దాని తాలూకా లైఫ్ సైకిల్. అంటే కలుషిత నీరులో కూడా ఉంటుంది, కలుషిత నీరు కానీ కలుషిత మీరు ఇంకా అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అందరూ మాంసాహారులు మమ్మల్ని నిందించడానికి లేదు, మాంసాహారులకే కాదు శాకాహారుల్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఈ గుడ్లే ఉన్నాయనుకోండి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఆకుకూరలు కాయగూరలు సరిగ్గా శుద్ధి చేయలేదు, లేకపోతే ఉడకడం కూడా లేకుండా ఏదో కారణం ఈ మధ్యన సలాడ్స్ అని తింటున్నారు, దాంతో కానీ ఇప్పుడు అది కలుషితం అయింది అనుకోండి, కంటామినేషన్ అయింది అనుకోండి, దానివల్ల కూడా రావచ్చు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మట్టిలో చేతులు పెడతారు, వచ్చి చేతులు శుభ్రం చేసుకోలేదు అనుకోండి, మరి దానివల్ల కూడా వచ్చేదానికి ఆస్కారం. రూట్స్ ఆఫ్ ఎంట్రీ అంటాం, అంటే ఫీకో ఓరల్ రూట్ ఇంగ్లీష్లో అంటారు. అంటే ఏంటి, ఫీసిస్ అంటే ఏదైతే మలం, ఓరల్ అది నోటి లోపల ప్రవేశించి ఆ తర్వాత జరిగేటువంటి ఈ పద్ధతిని, ఈ ప్రక్రియని ఫీకో ఓరల్ రూట్ అంటారు. ఇది టీనాసోలియం ఏదైతే సిస్టిసర్కోసిస్ అన్నది చాలా చాలా ఎక్కువ. ఇది మన దేశంలో ముఖ్యంగా చాలా ఎక్కువ, ఉష్ణ దేశాలు ఎక్కువ, ఏదో కారణం. ఏది చైనా, వియత్నాం, మన చుట్టుపక్కల పొరుగు దేశాలవన్నీ, అలాగే బ్రెజిల్లో, అది భూమధ్య రేఖ మధ్య దగ్గరలో ఉండే ప్రాంతం, లాటిన్ అమెరికా కంట్రీస్ అని ఉన్నాయి, ఆ దేశంలో చాలా ఎక్కువ. అసలు నిజానికి మేము ఢిల్లీలో చదువుకున్నప్పుడు 80-90 ఆ ప్రాంతంలో ఏంటంటే ఇది మారుమోగిపోయింది, చాలా మందికి చాలా కామన్గా వచ్చేది. ఇప్పుడు ఇది సంఖ్యాపరంగా తగ్గుతూ ఉంది. అంటే ఇవన్నీ అవగాహన కూడా మార్పులు వచ్చాయి, అవగాహన కొంచెం ఎక్కువైంది. అంటే చేతులు కనుక్కోవడం, కోవిడ్ ధర్మం అని చేతులు కనుక్కునే ఆలోచన కూడా కొంచెం ఎక్కువైంది. అందువల్ల ఏంటంటే డెఫినెట్ గా ఈ ఇప్పుడు తక్కువ వినబడుతున్నాయి, ఇప్పుడు కూడా కనబడుతూ ఉన్నాయి. అప్పుడు చూసారు, అప్పటితో చూసుకుంటే చాలా చాలా తక్కువ అయింది. దీని లక్షణాలు ఏముంటాయి, తలనొప్పి రావడం, ముఖ్యంగా ఫిట్స్, ఎపిలెప్సీ రావడం. ఎవరికో ఫిట్స్ అది వచ్చింది, తర్వాత రికవర్ అయిపోయాడు, డాక్టర్ గారు తీసుకొస్తే మరి టెస్టులు చేస్తాం, సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ. అక్కడ ఒక చిన్న ఈ సిస్ట్ మనం అనుకున్నది ఏదైతే ఉందో సిస్టిసర్కోసిస్ అని కనబడుతూ ఉంటుంది బ్రెయిన్ లోపల. దానికి మనం ఆ ఎంఆర్ఐని బట్టి, దానికి సర్జరీ గట్టి తొందరపడి చేయం, ఆ ఎంఆర్ఐ సిటీ స్కాన్ బట్టి మనకున్న నాలెడ్జ్ని బట్టి ఇది అవ్వచ్చు అని ఒక ఆలోచన ఉంటుంది. దానికి మన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. రెండింటి ఎక్కువ శాతం ఒకటి దానికి పోలేది అదే రకంగా ఉండేది టీబీ, బ్రెయిన్లో వచ్చిన టీబీ, ట్యూబర్కులోమా అంటారు. దానికి కొన్ని డిఫరెన్సియేషన్ ఉన్నాయి. తర్వాత ఇతను హిస్టరీ మనం తీసుకుంటాం, ఏదైనా ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఏదైనా, ఇప్పుడు మనకు బ్రెజిల్ వెళ్ళి వచ్చాడు అనుకోండి, లేకపోతే వియత్నాం వెళ్ళి వచ్చాడు అనుకోండి, అక్కడ ఏదైనటువంటి ఇలాంటి పోర్క్ తినడం, మాంసం తినడం కానీ ఇలాంటిగా జరిగినట్టయితే వచ్చేదానికి ఆస్కారం ఉందని మొత్తం మీద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఇది అవ్వచ్చు అని ఆలోచిస్తాం. అదే కాకుండా ఒక్కొక్కసారి బ్రెయిన్ లోపల ఈ రేసిమోస్ వెరైటీ అంటారు, అంటే ఒక సిస్ట్ వచ్చినట్టయితే ఫిట్స్తో ఆగిపోతుందండి, దానివల్ల వాపు కూడా వస్తుంది బ్రెయిన్కి. ఒక్కోసారి దానిలో ఎక్కువగానే బ్రెయిన్ నిండా అసలు 20-30 కనబడేది పాతకాలంలో అయితే. దానివల్ల సడన్గా బ్రెయిన్లో వాపు రావడం, స్పృహ కోల్పోవడం, వెంటిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం కూడా పడే రోజులు కూడా ఉండేవి. ఇప్పుడు అది తక్కువ శాతం కనబడుతుంది, ఎక్కువ శాతం మందికి మాత్రం ఫిట్స్. బ్రెయిన్లో ఒక ద్రవ పదార్థం ఉంటుంది అందరికీ, సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, అందరికీ ఉంటుంది, సృష్టికర్త అమర్చాడు, అది చాలా అవసరం కూడా. అది ఒక స్పంజి లాంటిది.
అంటే మనం దెబ్బ తగిలినా కూడా చూడండి, ఏదైనా స్పంజ్ మీద పడితే దెబ్బ తగిలినట్టుగానే ఈ బ్రెయిన్కి ప్రొటెక్టివ్ మెకానిజం అది. ఈ సిస్ట్ కానీ ఎక్కడైనా ఈ సిఎస్ఎఫ్ పాత్వే అంటే బ్రెయిన్లో ఇక్కడ తయారీ కింద వరకు వచ్చి మళ్ళీ వెన్నుపాము నుంచి మళ్ళీ సర్క్యులేషన్ అవుతుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సర్క్యులేషన్ అక్కడెక్కడ కానీ బ్లాక్ అయింది అనుకోండి, దానివల్ల మిగతా వాటర్ అంతా పెరిగిపోతుంది. అవును, అది అక్యూట్ ఎమర్జెన్సీ, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని రేస్మోస్ వెరైటీ అంటారు. ఓకే, అది కొంచెం తక్కువ శాతం. ఎక్కువ మందికి మాత్రం ముందు చెప్పినట్టుగానే ఫిట్స్ వచ్చేటట్టు ప్రమాదం. చేయాల్సిన పరీక్షలు అనుకున్నట్టయితే ఇవే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవి చేస్తాం, డయాగ్నోసిస్ చేసి దానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సార్ ఒకవేళ ఈ బ్రెయిన్ లో సిస్ట్ అన్నది మనము కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోవడం, మీరు అన్నట్లు ఏదైనా ఫిట్స్ అలా వచ్చినా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయింది కదా అని చెప్పేసి కరెక్ట్ కన్సల్టెంట్ ని వాళ్ళు మీట్ అవ్వకపోవడం, ఇలా జరిగితే దాని కాంప్లికేషన్స్ ఏంటి సార్, ఎలా ఉంటాయి? కాంప్లికేషన్ అంటే ఇప్పుడు పరీక్షలే చేయలేదు అనుకోండి, మనకు చేయనంత వరకు బ్రెయిన్ లో ఎన్ని సిస్టులు ఉన్నా తెలియదు. ఇందా చెప్పినట్టుగానే కానీ అసలు మేము 80-90లో చూస్తూ ఉంటే బ్రెయిన్ లో ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, స్టడెడ్, అసలు సూది మన పెట్టడానికి కనబడినన్ని సిస్టులు ఉండేవి. అంటే ఒకసారి వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి రక్తనా ప్రవాహం ద్వారా దానికి లెక్కలేదు కదండి ఎన్ని సిస్టులు ఉంటాయి. ఒక సిస్తో అయితే సరే సరే, బ్రెయిన్ నిండా ఉంటే దాని నుంచి వాపు వచ్చింది. బ్రెయిన్లో అసలు బయటకు ఇప్పుడు ఏదో పొట్టలో 10 కిలోలు ట్యూమరు 20 కిలోల ట్యూమర్ అని చెప్తూ ఉంటాం, బ్రెయిన్లో అది లేదు. సృష్టికత అమర్చినప్పుడు పెద్ద టఫ్ పుర్రె భాగాన్ని అమర్చాడు, అంటే బయటకు పెరగడానికి దానికి ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు బ్రెయిన్. అది చిన్నది ఇబ్బంది వచ్చినా కానీ దాని ఇబ్బంది చాలా పెద్దగా పడుచుతుంది. అందువల్ల ఇన్ని సిస్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, సడన్ గా స్పృహ కోల్పోవడం ఇలాంటి కూడా జరుగుతుంది. అదే తక్కువ శాతం. ఆ టైంలో ఎప్పుడైతే 80-90లో చాలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చాలా ఉధృతంగా ఉండేది. అది ఒక చిన్న పెద్ద ఎపిడమిక్ లాగా వచ్చింది ఆ రోజుల్లో. ఇప్పుడు అది తగ్గింది. ఏం సార్ మరి దీనికి ట్రీట్మెంట్? ఎక్కువ శాతం మందులే. సర్జరీ అనేది చాలా తక్కువ మందికి, అది మనం చెప్తాం. ట్రీట్మెంట్ మందులు బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. ఇప్పుడు 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి ప్రాజిక్వాంటల్, అది అప్పుడు కొత్తగా వచ్చిన మందు, అది దొరికేది కాదు. దానికి ఎంతో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచో విదేశాల్లో తీసుకురావాల్సి వచ్చింది. ప్రాజిక్వాంటల్ అనేది ఒక మంచి మందు, దగ్గర 50 మిల్లీగ్రాములు కిలో బాడీ వెయిట్ని బట్టి ఇస్తాం. అది 50 కిలోలు ఉండేటట్టు 50 × 50 2500 మిల్లీగ్రాములు ఒక 15 రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ, కొంచెం టాక్సిక్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు దానికి ఆల్బెండజోల్ అని చాలా సులభతరంగా దొరికేటువంటి ఇండియా భారతదేశంలో కూడా దొరికే మందు ఆల్బెండజోల్, ఆ మందు ఇస్తారు. ఏది పురుగులు ఎప్పుడే పొట్టలో పిల్లలకి గట్టి ఉండేటప్పుడు ఇచ్చే మందు, పురుగులు అదన్నిటికీ చాలా సింపుల్ మందు అది. అది 15 మిల్లీగ్రాములు కేజీ బాడీ వెయిట్, అది కూడా 15 రోజులు దాని కోర్స్. అది ఇప్పుడు ఎలాగైతే టీబీ అయితే ఉందో సంవత్సరం ఇవ్వాలి, అలాగే ఒక కోర్స్. ఆ కోర్సులో అది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అయితే దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సార్? ఈ మందులు చాలా తక్కువ సేఫ్టీ, చాలా సేఫ్ ఉండే మందు ఆల్బెండజోల్. ప్రాజిక్వాంట్లతో కొంచెం ఇబ్బంది వచ్చేది. ఎంతవరకు అంటే ప్రాజిక్వాంట్లు వాడుతూ ఉన్నప్పుడు వాపు బ్రెయిన్ లో వచ్చి పేషెంట్లు సీరియస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ 2 మందులు వాడుతున్నప్పుడు కూడా బ్రెయిన్ లో వాపు అనేది ప్రమాదం. అంటే ఇది ఈ సిస్టు చనిపోతూ ఉంటుంది, క్రిమి పారాసైట్ చనిపోతుంది, దానివల్ల బ్రెయిన్ లో వాపు రావడానికి ఆస్కారం. అందుకని ముందు జాగ్రత్తగా వాళ్ళందరికీ కూడా స్టెరాయిడ్స్ మందు కూడా సైమల్టేనియస్ గా ఇచ్చి, వాపు తగ్గడానికి ఇచ్చే మానిటాల్ లాంటి మందులు కూడా ఇచ్చి చేసినట్టయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది ముందు జాగ్రత్త పెట్టాలి. అయితే సార్ మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ లోనే, ఇది వాటర్ ద్వారానో లేకపోతే మనం క్లీన్ గా లేకపోవడం, హైజెనిక్ గా లేకపోవడం వల్ల బ్రెయిన్ లో సిస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా? మనకి అంతా క్లీన్ గా ఉంటారు, అసలు ఎటువంటి రెస్టారెంట్ కి వెళ్ళారు, అక్కడ మనకి ఏమి గ్యారంటీ ఎంత హైజీనిక్ గా ఉంది? మీ ఇంటి దగ్గర ఉన్నట్టయితే మీ కంట్రోల్ ఉంటుంది. అదే కాకుండా అక్కడ సలాడే పెట్టారు. ఉదాహరణ ప్రతి 5 స్టార్లోని మామూలు దగ్గర కూడా సలాడ్స్ అంటే వస్తున్నాయి. సలాడ్స్ అంటే అప్పటికప్పుడు కట్ చేసి తీసుకొచ్చినాయి. అందులో ఎంత కలుషితంగా ఉందో మరి దానికి మనం మైక్రోస్కోప్ లేకపోతే టెస్ట్ చేసి సిస్టు సర్కిల్ చేయలేంగా. ఇది ఏదైనా సరే మనం తీసుకునే ఆహారం, వాటర్ ఇలా వెళ్ళడం అదే కామన్ రూట్, మెయిన్ రూట్ అదే. అది కాదు, ఇది మన బాడీలో అది రావడం, అదే బాడీలోనే ఒకసారి శరీరంలోకి ఎంటర్ అయిందంటే ఇంకా అది అక్కడ తిష్ట వేస్తుంది. కొన్నాళ్ళ తర్వాత దాని తాలూకు ప్రభావం పైకి వస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, నమస్కారం.